భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆదివారం నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ మహాసభలు 3 ఏళ్లకోసారి జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. కార్మికుల పక్షాన, పేదవారి పక్షాన పోరాడే జెండా కమ్యూనిస్టు పార్టీదేనని తెలిపారు. పెట్టాలని కోరుకుంటున్నాం. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నారాయణఖేడ్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మొదటిగా మహాసభల ముందు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అది మన పార్టీ యొక్క ధర్మం. ఆ పద్ధతిలోనే మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ జెండావిష్కరణకి ముందుగా మన జిల్లా మహాసభకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారిలు కూనంనేని సాంబశివరావు గారు, అట్లే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి గారు ఈటీ నరసింహం గారు, అట్లే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంద పవన్ గారు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు గారు, అట్లే వివిధ నాయకులు అందరూ, జిల్లా సెక్రటరీ జలాలుద్దీన్ గారు, ఇంకా మిగతా జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకత్వం అందరూ వారందరినీ ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. తదనంతరం జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జెండావిష్కరణ మన సీనియర్ నాయకులు వి ప్రకాష్ రావు గారు ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. जिंदाबाद
पताकमा तेगोनु मारे సెల్యూట్ శ్రమజీవులకే తనమా మీకిదిగో రెడ్ సెల్యూట్ మీ జిందాబాద్ జిందాబాద్ యథావిధిగా ఈ ర్యాలీ కింగ్స్ ప్యాలెస్ ఫంక్షనల్ వరకు కొనసాగుతుంది. భారతగా ర్యాలీలో ఇబ్బంది కలిగించకుండా ముందుకు సాగాల్సిందిగా కోరుతా ఉన్నాం.